తెప్పించండి. జోహార్ చిన్నది అతిథికి, జోహార్ చిన్నది అతిథికి, జోహార్ చిన్నది అతిథికి, అతిథికి అతిథికి చిన్నారి అదితి అంత్యక్రియలు ముగిశాయి. విశాఖ మద్దిపాలెం శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. ఇవాళ ఉదయం పోస్టుమార్టం అనంతరం చిన్నారి అదితి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు విశాఖ కేజీహెచ్ వైద్యులు. విగత జీవిగా ఉన్న పాపను చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తమ కంటిపాప ఇక రాదనే నిజాన్ని తలుచుకుంటూ గుండెలవసేలా ఏడుస్తున్న వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకుని వచ్చిన అదితి మృతదేహాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం కూడా వచ్చారు. తమ బిడ్డే చనిపోయిందన్నట్టుగా పలువురు కన్నీరు పెట్టారు. కొద్దిసేపటి క్రితమే చిన్నారి అదితి అంత్యక్రియలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన తాజా వివరాల్లో సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రవిచంద్ర మనకు లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, ఓటీయూ. మమత, 6 ఏళ్ల క్రితం ఈ లోకంలోకి వచ్చిన అదితి చివరకు అతిథిగానే లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులకు పుట్టడి శోకాన్ని మిగిల్చి ఆమె డ్రైనేజ్లో కొట్టుకుపోయి మరణించిన దురదృష్టకరమైన ఘటనకు విశాఖ సాక్షిగా నిలబడింది. కొద్దిసేపటి క్రితం ఆ చిన్నారి అంత్యక్రియలు కేరం కాలనీలో శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. పూర్తి శోకతప్త హృదయాలతో చుట్టుపక్కల వాళ్ళు కానీ, లేకపోతే ఆ రోజు చిన్నారి మిస్ అయిన దగ్గర నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా గుండెలలో భారం అయితే ఇంకా దిగని పరిస్థితి కనబడుతుంది. మనకు దూరంగా శ్రద్ధాంజలి అతిథి అంటూ ఒక బోర్డును చూడొచ్చు. తన సహచర విద్యార్థులు అక్కడ ఆ బోర్డును వేలాడదీశారు. ఈ వారం రోజులు మిస్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు తమ స్నేహితురాలు తిరిగి వస్తుంది, తమతో కలిసి ఆడుకుంటుంది, మళ్ళీ అదే స్కూల్ బెంచ్ల మీద తమతో కలిసి చదువుకుంటుందని ఆశగా ఎదురు చూసిన విద్యార్థులు తమ స్నేహితురాలు ఇక తిరిగి రాదు అని తెలిసిన తర్వాత అక్కడ ఒక బోర్డును, శ్రద్ధాంజలి బోర్డును ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంటి దగ్గర ప్రస్తుత వాతావరణం పూర్తి గంభీరంగా ఉంది. ఎవరిని కదిపినా కూడా ఒక రకమైన విషన్న వదనమే ఇక్కడ కనిపిస్తుంది. ఆ రోజు అతిథి మిస్ అయిన తర్వాత అక్కడ ఇమీడియట్ గా రెస్క్యూలో ఉన్న కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఒక చిన్నారి చనిపోవటం, అది కూడా ట్రైన్ లో పడి చనిపోవటం, మీరు అక్కడ సంఘటన స్థలంలో ఉన్నారు, మీరు ఎట్లా చూస్తున్నారు? సమీపంలో ఉన్నాను. నేను హెచ్పీ కాలనీ వెళ్తున్నాను. ఆ సమీపంలో పాప అటు నుంచి రావడం జరిగింది. తర్వాత ఏంటంటే ఆ పాప పడిపోవడం మేము చూసాం. దూరం నుంచి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే రోడ్డు క్రాస్ చేసి మేము ఉన్నాము. రోడ్డు దాటేసరికి అప్పటికే పడిపోయింది పాప. తీసేసరికి అప్పటికి దగ్గరలో కొంచెం సమీపంలో కొంత మగవాళ్ళు ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. వాళ్ళు పరిగెట్టే టైంకి అప్పటికే పాప మిస్ అయ్యింది. అంటే మీరు పాప మిస్ అయిన తర్వాత ఒక రకమైన ఆతృతతో, మీ ఇంటి పాపే మిస్ అయిందన్న ఒక రకమైన ఆతృతతో వెళ్ళారు. ఎట్లా మీరు పాప చనిపోవటాన్ని దీన్ని ఎట్లా చూస్తారు? ఇవన్నీ కూడా నేను ఒక పని మీద వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళినప్పుడు పాప అక్కడ పడిపోయిన వెంటనే మేము కాపాడదామని, అంటే ఎంతో మంది రోడ్డు మీద పిల్లలు ఇలాంటి దృష్టి వేసిన ఇలాంటి దరిద్రమైన దృశ్యం ఇలాగ వస్తుందని అనుకోలేదు సార్. అనుకోకుండా పడిపోయింది, కాపాడదాము, ఏదో రోడ్డు అవతల పడిపోయింది పాప. అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆడపిల్లైనా మగపిల్లడైనా పెద్దవాళ్ళైనా చిన్న పిల్లలైనా అది గవర్నమెంట్ వల్ల సార్ ఆ నష్టం జరిగింది. అలాంటి పరిస్థితి రావడం కారణం గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు ఈ ప్రస్తుతానికి సీఎంగా ఆయన ఉండేటప్పుడు ఆయన కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా ఆయన తర్వాత పనిచేసే వ్యక్తులు కొంతమంది నిర్లక్ష్యం వల్ల. ఒకవైపు నిర్లక్ష్యం. అక్కడ చెప్పండి, సంఘటనా స్థలాన్ని చూస్తే తల్లిదండ్రులు శ్రీనివాస్ అయితే, తండ్రి శ్రీనివాస్ తన కూతురు అంతిమ సంస్కారాలకి వెళ్ళలేక చివరికి కూతుర్ని వదులుకొని ఉండలేని పరిస్థితులు, ఒక రకమైన ఇక నడవలేని పరిస్థితుల్లో ఆయన తీసుకొని మోసుకొని వెళ్లాల్సిన పరిస్థితి, ఎట్లా చూస్తారు మీరు? ఇది అసలు ఈ విషయం గురించి మేము మాట్లాడడం అనేది చాలా బాధాకరం విషయం. ఒక తండ్రి ఒక కూతురు కోసం అలా వెళ్ళడం అనేది ఊహించలేము. ఎవరైనా యాజ్ ఎ పేరెంట్ అసలు అది ఊహించడానికే మనకి ఒళ్ళు దగ్గర పడుస్తుంది. అలాంటిది ఒక తండ్రి 7 days కూతురు వస్తుంది, కరెక్ట్గా నిన్న ఎగ్జాక్ట్గా అమ్మాయి చనిపోయి మిస్ అయ్యి 7 days అయింది. కరెక్ట్గా ఏంటంటే అమ్మాయి అదృష్టమో దురదృష్టమో తెలియదు, 2-3 hours గ్యాప్లోనే అదే టైంలో అమ్మాయి ఫైండ్ అవుట్ అవడం జరిగింది.
కరెక్ట్గా 1 వీక్కి. అంతకుముందు కూడా అదే టైంలో అమ్మాయి మిస్ అయింది. ఇదంతా ఏంటంటే ఎవరి పిల్లలు ఇవాళ రేపు ఇవాళ వాళ్ళ పాప అయింది, రేపు పొద్దున్న మన పిల్లలు అవ్వచ్చు, ఎవరికైనా ఇన్సిడెంట్ జరగచ్చు. అది పెద్ద పేదవాళ్ళ ధనికుల ఇక్కడ క్వశ్చనరీ కాదు. ఏంటంటే మన ల్యాబ్సెస్ ఏంటి, గవర్నమెంట్ ల్యాబ్సెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి, దానివల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది, కామన్ పీపుల్కి ఎంత ప్రాబ్లం. చిన్న పిల్లలు అట్లీస్ట్ అక్కడ మెష్ ఉంటే అమ్మాయి అక్కడ ఆగిపోయేదేమో. మేము కూడా ఈ 1 వీక్ నుంచి మేము అనుకున్నాం ప్రతిరోజు ఈ న్యూస్ గురించి. ఎందుకంటే అమ్మాయి మీద ఒక అభిమానం, మన పిల్ల అనే ఒక ఆప్యాయత ఏర్పడి కనీసం బిలాంగింగ్స్ అన్న దొరకాలి కదా, బుక్స్ దొరకాలి, స్కూల్ బ్యాగ్ దొరకాలి, అట్లీస్ట్ షూ లేదా అమ్మాయికి ఉన్న డ్రెస్ అన్న ఎక్కడన్నా తగిలి మనకి ఐడెంటిఫికేషన్. ఎందుకంటే నేను మన్నాడు మార్నింగ్ వెళ్ళడం జరిగింది, ఎక్కడైతే ఆ పాప పడిపోయిందో అక్కడ చూడడం. అక్కడి నుంచి మేము కామత్ దగ్గర ఎక్కడైతే ఈ సెర్చ్ ఆపరేషన్ జరుగుతుందో నేను వెళ్ళి అక్కడ 2 o'clock వరకు ఉండడం జరిగింది. ఆ అన్ని చూసాం. అంత పెద్ద బ్రాడ్ డ్రైనేజ్లో కూడా ఏ మూలకి రాకుండా అసలు ఊహించడానికి అంత దూరం వెళ్ళిపోయిందంటే ఎలా వెళ్ళింది కూడా ఇప్పటికీ కూడా మాకంత ఊహకు అందని విధంగానే ఉంది. కానీ ఇది ఎంత మన నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం ఏంటంటే తవ్వేయడం, వదిలేయడం, జనం ఎలా పోయినప్పుడు అదావిడి చేయడం, ఆ తర్వాత 10 రోజులు దాని మీద మనం మాట్లాడుకోవడం, మళ్ళీ మామూలు యథా రాజా తదా ప్రజ అన్నట్టుంది. దయచేసి ప్రభుత్వం ఎప్పుడైనా అవేర్నెస్ తీసుకుని ప్రజలకి ఇలాంటి ఆటంకాలు కలగకుండా ప్రజలు బతికించండి. మీరు ఏమి ఇవ్వద్దు, ఉన్న వాళ్ళని బతికి సేఫ్టీగా చూస్తే చాలు, ఉన్న వాళ్ళని సేఫ్టీగా చూడమని మేము కోరుతున్నాం. మమతా, ఇక్కడ ఇక పిల్లలు ఉన్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు, అలాగే బంధువులు, అసలు అతిథికి ఏమీ కాని వాళ్ళు, ఆత్మబంధువులైన వాళ్ళు, విశాఖ ప్రజలందరూ కూడా ఆమె ఏదైతే 7 రోజుల పాటు తను రావాలి, క్షేమంగా రావాలి, ఆ చిరునవ్వులు చూడాలని ఆశగా ఎదురు చూసిన వాళ్ళందరికీ తీరని దుఃఖము, నిరాశ మిగిలింది. 7 రోజులు దాదాపు కోట్లు ఖర్చు పెట్టి సెర్చ్ ఆపరేషన్ అయితే చేశారు. ఏం మాత్రమైనా కొంచెం జాగ్రత్తగా ఉండి ఉన్న ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగి ఉండేది కాదు. అటు తల్లిదండ్రులకే కాదు, విశాఖ ప్రజలకు కూడా ఇది ఒక రకమైన తీరని వేదనగానే మిగిలిపోయింది. మొత్తంగా చిన్నారి అతిథి అయితే ఈ లోకం నుంచి ఇక సెలవంటూ ఆమె వెళ్ళిపోయిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితం అంత్యక్రియలు కూడా పూర్తయినాయి. మొత్తం వెళ్ళిన వాళ్ళందరూ కూడా తీరని దుఃఖంతో ప్రస్తుతం వెళ్ళిన వాళ్ళ బంధువులు కూడా చాలా వేడుకున్నారు, ఎవరు రావద్దు, దయచేసి మాకు కొంత ప్రైవసీ కావాలి అని కోరుకున్నప్పటికీ కూడా జనం అయితే భారీగా ఆ ప్రాంతానికి వెళ్ళారు. మొత్తం అతిథికి సంబంధించిన ఇంటి దగ్గర ఒక రకమైన గంభీరమైన వాతావరణం కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, మీరు ఎట్లాంటి చిన్న పిల్ల మిస్సింగ్ని మనం ఎట్లా చూడొచ్చు, ఈ ఘటన తర్వాత మీకు అనిపిస్తుంది? చిన్నారి అతిథి పోయిందంటే దేశవ్యాప్తంగా కూడా అందరు ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారండి. చిన్నపిల్ల, అమాయకురాలు, ఒక ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇలాంటి ఘటనలు ఇంకా జరగకుండా ఉండాలంటే ఇప్పుడైనా కూడా ఈ అతిథి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం అందరూ కూడా చేసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడాలి. ఇలాంటి చర్య జరుగుతుందని ఎవరు ఆశించలేదు. ఇన్నాళ్ళు కూడా అందరూ ఎక్కడో ఒక చోట క్లూ దొరికి వస్తుందని అందరూ ఆశించాం. కానీ వాళ్ళంతా కూడా గాంధీ జయంతి రోజు ఆడపిల్లలకి అర్ధరాత్రి అయినా స్వాతంత్రం రావాలని కోరుకునే టైంలో ఒక చిన్న పసిపాప ఇలా చనిపోవడం చాలా దురదృష్టంగా భావిస్తున్నాము. ఇక మేము చెప్పుడు కూడా ఇలాంటివి జరగకూడదని అందరూ కూడా ఈ దీనిని గవర్నమెంట్ వారు కూడా సరైన కోణంలో దర్యాప్తు చేసి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని మేమందరూ కోరుకుంటున్నాం. మమత, మొత్తంగా విశాఖలో ఉన్న ప్రజలైతే పూర్తిగా తమ ఇంటి బిడ్డకు వచ్చిన కష్టం, తమ బిడ్డకు వచ్చిన కష్టంగానే అదిది ఘటనను భావిస్తున్నారు. నిజంగానే ఒక విధంగా ఈరోజు 6 ఏళ్ల చిన్నారికి జరిగిన ఈ దురదృష్టకరమైన ఘటన కుటుంబానికి జీవితకాలం ఉండిపోయిన శోకాన్ని ఏ విధంగా చూడాలంటే మాటలు అందని పరిస్థితి. మొత్తం మహిళలైతే, ఇక్కడికి వస్తున్న మహిళలైతే కంట తడి పెట్టుకుని తిరిగి ఇళ్లకు వెళ్తున్నారు. ఎవరికి ఆ అతిథితో కొద్ది రోజుల క్రితం వరకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆ పాప మిస్ అయిందని తెలిసిన తర్వాత ఘోరంగా ఆ 7 రోజుల పాటు ఎలాంటి సమాచారం దొరకపోవటాన్ని మాత్రం వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి అయితే మనకి విశాఖలో కనిపిస్తుంది. పార్ట్ 2 హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర సమాచారం అందించినందుకు. ఇలా